ఈ వీడియోలో మనము హౌ డు యూ యాడ్ ఐటెమ్స్ టు ద స్టార్ట్ ఆఫ్ ఎన్ ఎరే అని చెప్పేసి ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేద్దాము. అయితే మనకి ఎరే లోపల స్టార్ట్ ఆఫ్ ద ఎరే అంటే ఎరేకి స్టార్టింగ్‌లో యాడ్ చేయడం అనమాట. ఎండింగ్‌లో యాడ్ చేయడం వేరు, స్టార్టింగ్‌లో యాడ్ చేయడం వేరు. ఇంతకు ముందు వీడియోలో మనము ఎండ్‌లో యాడ్ చేయడం ఎలా అని చెప్పేసి తెలుసుకున్నాము పుష్ మెథడ్ ద్వారా. ఈ వీడియోలో స్టార్ట్ ఆఫ్ ద ఎరే ఎలా యాడ్ చేయడం అనేది చూద్దాము. దానికి ఉపయోగపడేది మనకేంటంటే అన్‌షిఫ్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటది మనకి ఎరే లోపల. ఇది మనకి యూజ్ అవుతుందనమాట. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫ్రూట్స్ అని చెప్పేసి యాపిల్, మ్యాంగో అని చెప్పి 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్రూట్స్ డాట్ అన్‌షిఫ్ట్ మెథడ్ యూజ్ చేశాను. బనానాని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఫ్రూట్స్‌ని కన్సోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏమవుతుంది, బనానా, యాపిల్ అండ్ మ్యాంగో వచ్చిందనమాట. అంటే బనానా అనేది ఎక్కడ యాడ్ అయింది మనకి? యాపిల్ కంటే ముందు యాడ్ అయిందనమాట. అంటే అర్థం ఏంటి? ఈ యొక్క అన్‌షిఫ్ట్ మెథడ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఎక్కడ యాడ్ చేస్తుంది? స్టార్ట్ ఆఫ్ ద ఎరే. అంటే ఎరేలో ఇప్పుడు బాగా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ కంటే ముందు వచ్చేసిందనమాట. ఇన్సర్ట్ ద స్టార్ట్ ఆఫ్ ద ఎరే అనమాట ఇది. అందుకని చెప్పేసి. అయితే పుష్ మెథడ్ ఏం చేస్తుందంటే ఎండ్ ఆఫ్ ద ఎరే చివరిలో యాడ్ చేస్తుంది. అన్‌షిఫ్ట్ ఏమో స్టార్టింగ్‌లో యాడ్ చేస్తుందనమాట. అంతే అన్‌షిఫ్ట్‌కి, పుష్‌కి తేడా. కానీ ఈ 2 కూడా మనకేంటంటే యాడ్ మెథడ్స్. ఎరేలో యాడ్ మెథడ్స్ అని చెప్పేసి ఉంటాయి. రిమూవ్ మెథడ్స్ ఉంటాయి. మాడిఫికేషన్ మెథడ్స్ ఉంటాయి. ఇలాగనమాట. ఈ 2 కూడా మనకేంటంటే ఎరేలో యాడ్ మెథడ్స్ అని చెప్పేసి అంటారనమాట. ఇది ఎరేలో అన్‌షిఫ్ట్ మెథడ్ అని చెప్పేసి దీనికి ఎగ్జాంపుల్.